కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో రహస్యాలు ఒక్కొక్కసారి కాలానుగుణంగా బయటపడుతూ ఉంటాయి. ఎన్నో సందేహాలు చిక్కులు నలిగిపోతూ వెలుగు చూడని కొన్ని కథలను విన్నప్పుడు ఆశ్చర్యం కలగడంతో పాటు మన ఉనికిని మనం ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఓ అద్భుతమైన కథను ఈ రోజు మనం తెలుసుకుందాం. కథ అంటుంటే అది కల్పితం అనుకుంటున్నారేమో. మానవాళి కల్పించిన జీవులు కదా. ఆ జీవులు నిజంగా దేవుళ్ళా లేక మరి ఏదైనా అయి ఉంటుందా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియోని పూర్తిగా చూసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అనునాకి ఈ పేరుని ఎప్పుడైనా విన్నారా? కొంతమంది వీళ్ళను దేవతలుగా కొలుస్తారు, కొంతమంది వీళ్ళను దైవశక్తి కలిగిన జీవులుగా భావిస్తారు, మరికొందరైతే దీనిని కట్టుకథ అని పక్కన పెట్టేస్తారు. కానీ ఇది కట్టుకథ కాదు అని చెప్పడానికి ఎన్నో థియరీస్ ఉన్నాయి. పురాతన కాలం నుండి అనునాకిపై ఎన్నో చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ఎన్నో సిద్ధాంతాలు మరెన్నో ప్రశ్నలు వీటిపై పుట్టుకొచ్చాయి. కొన్ని నాగరికతలు నమ్మినట్టుగా వీరు కేవలం దేవుళ్ళేనా, లేదా వారు మరొక ప్రపంచం నుండి వచ్చిన అధునాతన జీవులా, మానవ మేధస్సుకు అంతు చిక్కని సాంకేతికత ఉన్నారా? అసలు అనునాకి కోసం పూర్తిగా తెలుసుకోవడం వలన మనకేంటి లాభం? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ రోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు క్రేజీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అనునాకి దేవతల సమూహంగా నమ్మబడే ఈ మాట మొట్టమొదట మెసొపటోమియా నుండి ఆరిజినేట్ అయింది. వారి క్రియేషన్ మిత్ ని డీప్ గా తెలుసుకున్నప్పుడు అనునాకి అంటే ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది. అక్కడి వారి నమ్మకం ప్రకారం అక్కడ దేవుళ్ళు ఫోర్సెస్ ఆఫ్ నేచర్, సోషల్ ఆర్డర్ అండ్ కాస్మిక్ బ్యాలెన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. సుమేరియన్ కాస్మాలజీ ప్రకారం అనునాకి అనే దేవతల సమూహం అను అనే దేవుడికి ఇంకా కి అనే దేవతకి పుట్టిన సంతానం. వారి దృష్టిలో అను అంటే సుప్రీం గాడ్ ఆఫ్ స్కై. అను అనే దేవుడు హెవెన్ ని, డివైన్ అథారిటీని, ఇంకా ఈ విశ్వంలో మనకు ఎదురయ్యే క్రమబద్ధమైన ప్రతి సంఘటనను రిప్రజెంట్ చేస్తారు. అతని రాజ్యం విశ్వం, పైన ఉండి ఆయన అందరినీ పరిపాలిస్తూ ఉంటాడు. అలాగే కి అంటే ద గాడెస్ ఆఫ్ ఎర్త్, అంటే ఈ ప్లానెట్. అనునాకి థియరీ ప్రకారం అను ఇంకా కి ఈ రెండు శక్తులు జోడించినప్పుడే ఈ విశ్వం యొక్క శక్తి మొదలైంది. వారి పాలనలోనే మనమంతా ఇలా బ్రతుకుతున్నాం. అయితే మెసొపటోమియా పురాణాల ప్రకారం అను యొక్క రాజ్యం స్వర్గం, కి యొక్క రాజ్యం భూ సంబంధితమైనది. వీరికి పుట్టిన పిల్లలు అనునాకి. వీరు మన జీవితంలో వివిధ కోణాలలో రిప్రజెంట్ చేస్తారు. ఈ ప్రకృతి, మన జీవనశైలి, మనం ఆచరించే ధర్మాలు, ఇలా రకరకాల కోణాలను వీరు సూచిస్తారు. అయితే కొన్ని ఏన్షియంట్ థియరీస్ ఏం చెప్తున్నాయి అంటే అనునాకి అనే పదానికి అర్థం స్వర్గం నుండి భూమిపైకి విచ్చేసిన కొన్ని దేవుళ్ళ సమూహం అని. కేవలం స్వర్గంలోనూ లేదా భూమిపై పుట్టిన జీవులు కాదు వీరు. అటు స్వర్గానికి ఇటు భూమికి సంబంధించిన శక్తులు కలిగిన జీవులు. కనుక వీరు ఈ విశ్వానికి అలాగే భూమికి మధ్య ఉండే ఓ ఇన్విజిబుల్ పవర్ లాంటి వారు. న్యాచురల్ వరల్డ్ కి ఇంకా మనకు కనిపించని స్పిరిచువల్ వరల్డ్ కి మధ్య మీడియేటర్స్ గా వీళ్ళు వర్క్ చేస్తారని అనునాకిని నమ్మే వాళ్ళు చెప్తారు. అయితే అనునాకి మాత్రమే సృష్టిలో అతి శక్తివంతమైన దేవతలు కాదు. అందరికంటే అను అనే దేవుడిదే అల్టిమేట్ అథారిటీ. అనునాకి దేవతల సమూహం కేవలం అను అనే దేవుని యొక్క డివైన్ కౌన్సిల్స్ లో మెంబర్స్ మాత్రమే. తమ తోటి దేవులతో కలిసి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేందుకు పనిచేస్తారు. ఈ ఎర్త్ యొక్క అగ్రికల్చర్ కు, న్యాచురల్ ఫోర్సెస్ కు, హ్యూమన్ ఫేట్ కి, ఇంకా సివిలైజేషన్ కి వీళ్ళే కారణం. అయితే అనునాకి పురాణాల్లో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి మానవ సృష్టిలో వారి ప్రమేయం. పురాతన గ్రంథాల ప్రకారం అనునాకి మానవాళి సృష్టిలో కీలక పాత్ర పోషించారు. సుమేరియన్ యొక్క క్రియేషన్ థియరీ ప్రకారం మానవులు కేవలం దేవతల సరదా కోసం కాకుండా దేవతలకు సేవ చేయడానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సృష్టించబడ్డారు. అయితే సుమేరియన్ మైథాలజీ ప్రకారం ఎంకి అంటే గాడ్ ఆఫ్ వాటర్ నాలెడ్జ్ ఇంకా క్రియేషన్, ఇంకా ఎనిల్ అంటే గాడ్ ఆఫ్ ఎయిర్, ఎర్త్ అండ్ స్టోన్స్, వీళ్ళు కూడా అనునాకిలో ఒక భాగం. అలాగే ప్రతి ఒక్క దేవుడికి స్పెసిఫిక్ డొమైన్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈ ఎంకి థియరీ ప్రకారం ఎంకి అనునాకి సమూహంతో కలిసి మానవులను సృష్టించారు. వ్యవసాయం ఇంకా భూమి యొక్క నిర్మాణం చేసి దేవునికి సేవ చేసేందుకు గాను మానవులను వీరు సృష్టించారు. ఎందుకంటే వ్యవసాయం వంటి కష్టమైన పనులను అనునాకి వాళ్లకు చేయడానికి ఇష్టం లేకపోవడంతో వారిలో ఒకరి రక్తాన్ని మట్టిలో కలిపి మనిషిని సృష్టించారు. ఇలా అనునాకి డివైన్ అండ్ సెలిస్టియల్స్ బీయింగ్ గా ఉండే హ్యూమన్స్ ని ప్రొడ్యూస్ చేశారు. కనుక వీళ్ళు కాస్మిక్ ఆర్డర్స్ కి, ఎర్తపై జరిగే క్రమానికి డైరెక్ట్ గా టైఅప్ అయ్యారు. సో వీళ్ళు మానవులను పూజించే దేవుళ్ళు మాత్రమే కాదు, వాళ్ళను సృష్టించిన దేవుళ్లకు సేవకులు కూడా. సరిగ్గా చెప్పాలి అంటే డివైన్ పవర్ కి ఇంకా హ్యూమన్ కి మధ్యన ఉన్న ఇంటర్మీడియట్ పవర్ఫుల్ బీయింగ్స్ అని చెప్పగలం. మానవ వీధిని, వాతావరణం మరియు సహజ ప్రపంచాన్ని నియంత్రించే రూలర్స్ లాంటి వాళ్ళు అనునాకి. వీళ్ళు అలా విశ్వానికి భూమికి మధ్య ఉండే బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సుమేరియన్ సంస్కృతిలో అనునాకి ఉనికి కేవలం
డివైన్ మైథాలజీకి మాత్రమే పరిమితం కాదు. సుమేరియన్స్ తమ ఉనికిని ఇంకా వారి ప్రపంచాన్ని నియంత్రించే శక్తులకు అనునాకి బృందం పునాదులుగా భావిస్తారు. అలాగే సుమేరియన్లు నేచురల్ డిజాస్టర్ నుండి వారిని పరిపాలించే రాజుల యొక్క రాజ్యాల నిర్మాణం వరకు ప్రతి చిన్న విషయానికి మధ్య జరిగే మనం నియంత్రించలేని మెకానిజంకు అంతా అనునాకి కారణమని భావిస్తారు. ఇంకా అనునాకి అనేది ఓ దేవతల బృందం. వారంతా కలిసి పని చేస్తున్నారని చెప్పుకున్నప్పటికీ కూడా ఇండివిజువల్ గా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే సుమేరియన్ మైథాలజీ ప్రకారం మరో విషయం చెప్పడం జరిగింది. అటు అల్టిమేట్ దేవుళ్ళ యొక్క గమనాన్ని, ఇటు హ్యూమన్స్ యొక్క భవిష్యత్తుని అనునాకినే డిసైడ్ చేస్తుంది. మనకు తెలియని కాస్మలాజికల్ వరల్డ్ ని, మనం ఉంటున్న నేచురల్ వరల్డ్ ని అనునాకి యాక్షన్స్ రూల్ చేస్తాయి. సో అలా ఈ విశ్వంలో జరిగే ప్రతి ఒక్క చర్యకు వారే కారణమవుతారని ఓల్డ్ సుమేరియన్ థియరీస్ చెప్తున్నాయి. ఇంకా మెసొపొటేమియన్ మిత్స్ ప్రకారం అనునాకి ఎప్పటికప్పుడే ఒక డివైన్ అసెంబ్లీని ఫామ్ చేస్తూ ఉంటాయి. లైక్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక మీటింగ్ పెట్టుకుని మానవ భవిష్యత్తును ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మన సివిలైజేషన్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవాలని వాళ్ళు అక్కడే డిసైడ్ చేస్తారు. నేచురల్ వరల్డ్లోనే కాక కాస్మలాజికల్ వరల్డ్లో కూడా ఎలాంటి చేంజెస్ చేయాలని వాళ్ళు ఒక ప్రణాళికలను రచిస్తూ ఉంటారు. కానీ అను ఇంకా కీ లాంటి డివైన్ శక్తులకు హైయెస్ట్ అథారిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా అనునాకి బృందంతో కలిసి చర్చించి కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకునే ఆ డెసిషన్సే మానవ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ భూమిపై ఉండే న్యాయం, ధర్మం లాంటి విషయాలను కూడా అనునాకి బృందం ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అనునాకి బృందం మనుషులు పుట్టించాక వారికి వ్యవసాయం చేయటం, ఆ తరువాత ఆహారాన్ని తయారు చేసి భగవంతునికి నివేద చేయడం లాంటి పనులను అప్పగించారు. ఆ తరువాత మానవులకు ఒక జీవన విధానాన్ని పరిచయం చేశారు. అలా మానవుల పాత్ర కేవలం దాస్యంకి మాత్రమే పరిమితం కాకుండా మానవులు దేవతల డివైన్ ప్లానింగ్ లో ఒక భాగంగా మారిపోయారు. మానవులకు నాగరికతను అలవాటు చేశాక విద్యను, చట్టాన్ని, వ్యవసాయాన్ని ఇంకా రకరకాల కళలను వారికి పరిచయం చేశారు. అలా ఈ సమాజం నిర్మించబడిందని అనునాకి థియరీని నమ్మేవాళ్ళు చెబుతారు. మనుషులు బ్రతుకున్నప్పుడే కాదు, వారు చనిపోయాక వారి ఆత్మల విధులను కూడా అనునాకి వాళ్ళు పర్యవేక్షిస్తారని మెసొపొటేమియన్ల నమ్మకం. చనిపోయాక మనిషి ఆత్మ అండర్ వరల్డ్ కి ట్రావెల్ చేస్తుందని, అక్కడ ఒక డివైన్ కౌన్సిల్ చేత ఈ ఆత్మలు జడ్జి చేయబడతాయని చెప్తారు. ఎరిష్కీగల్ అంటే గాడెస్ ఆఫ్ అండర్ వరల్డ్ ఆత్మల రాజ్యాన్ని పరిపాలిస్తుందని వారి నమ్మకం. అండర్ వరల్డ్ డివైన్ కౌన్సిల్లో చనిపోయిన వారి ఆత్మలు ప్రశాంతంగా ఉండాలా లేదా ఇన్నాళ్ళు వారు చేసిన కర్మలకు శిక్షను అనుభవించాలా అనే జడ్జిమెంట్ తీసుకోవడంలో అనునాకి టీం హెల్ప్ చేస్తుందట. అనునాకితో పాటు ఎంకి, ఎనీర్, ఇనానా లాంటి మరికొంతమంది దేవతలు కూడా ఈ సృష్టిలో భాగమేనని సుమేరియన్ మైథాలజీ చెప్తుంది. అయితే మనకు తెలిసి అనునాకి సుమేరియన్, అక్కాడియన్ ఇంకా బాబిలోనియన్ మైథాలజీస్ కి మాత్రమే పరిమితం. కానీ వీరి కథ ఆ ఏన్షియంట్ సివిలైజేషన్ తో ఎండ్ అవ్వలేదు. మోడర్న్ టైమ్స్ లో వారి నేమ్స్ అండ్ మిత్స్ అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ ఆ పేర్లు కాస్త మారుతున్న థీమ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే వస్తుంది. ఈ ఆలోచనలే మరిన్ని థియరీస్ కి ఇంకా స్పెక్యులేషన్స్ కి దారితీశాయి. అయితే ఏన్షియంట్ థియరీస్ ని పక్కన పెడితే ఆధునిక అనునాకి సిద్ధాంతాలను మనకు పరిచయం చేసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు జకారియస్ సిచిన్. ఈయన ఓ రైటర్ ఇంకా రీసెర్చర్. ఆయన తన కాంట్రవర్షియల్ ఇంకా వైడ్లీ డిబేటెడ్ థియరీస్ లో అనునాకి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన రచించిన బుక్స్ లో, మరీ ముఖ్యంగా ద 12th ప్లానెట్ బుక్ లో సిచిన్ అనునాకి అనే దేవతా బృందం నిజానికి దేవతలు కారని, ఏన్షియంట్ ఆస్ట్రోనట్స్ అని, వేరే గ్రహం నుండి ఎర్త్ పైకి కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చారని ప్రస్తావించాడు. సిచిన్ చెప్పిన దాని ప్రకారం అనునాకి ఒక మిస్టీరియస్ ఇంకా అన్డిస్కవర్ ప్లానెట్ అయిన నిబ్రు నుండి ఆరిజినేట్ అయ్యారని, ఈ ప్లానెట్ ప్రతి 3600 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుందని, దీనికి అలాంగేటెడ్ ఆర్బిట్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. సిచిన్ అనునాకి బృందం బంగారాన్ని అన్వేషించడానికి భూమిపైకి వచ్చారని, బంగారం వారి హోమ్ ప్లానెట్ అట్మాస్ఫియర్ కి ఎంతో అవసరమని ప్రతిపాదించారు. ఇంకా ఈ థియరీ ఏం చెప్తుందంటే అనునాకి కేవలం ఒక మిత్ మాత్రమే కాదు అని, అనునాకి అనే బృందం గొప్ప జెనెటికల్ ఇంజనీర్స్ అని, వారు జెనెటికల్ గా హ్యూమన్స్ ని తయారు చేసి భూమిపై ఉండే బంగారాన్ని వెలికి తీసేందుకు మనుషుల్ని సృష్టించారని మనకు చెప్తుంది. అలాగే సిచిన్ సిద్ధాంతాల ప్రకారం ఈ గ్రహాంతర జీవులు అంతకు ముందు భూమిపై ఉండే జీవుల యొక్క డిఎన్ఏను తారుమారు చేశాయని, అనునాకి కోసం శ్రమించడానికి బానిస జాతిగా మొదట మానవులను సృష్టించారని సూచిస్తున్నాయి. పురాతన సుమేరియన్ టెక్స్ట్ కి అతని ఆలోచనలు జోడించి ఆయన ఏం చెప్పారంటే భూమిపై ఉండే పాత సివిలైజేషన్స్ అన్ని ఏలియన్స్ తో కాంటాక్ట్ లో ఉండేవని ఆయన చెప్తారు. ఆ తరువాత అనునాకి
దీనిని తారుమారు చేసిందని ఆయన చెప్పుకొస్తున్నారు. అనునాకి అనేవాళ్ళు గ్రహాంతరవాసులు అనే ఆలోచనను ప్రతిపాదించడం మాత్రమే సిచిన్ యొక్క లక్ష్యం కాదు. లార్జర్ ఏన్షియంట్ ఆస్ట్రోనట్ హైపోథిసిస్ ను డెవలప్ చేయడం, ప్రపంచంలో ఉండే రకరకాల దేవుళ్ళ కోసం, రకరకాల పురాతన సంస్కృతుల కోసం తెలుసుకుని వాళ్ళు నిజానికి దేవుళ్ళ లేదా గ్రహాంతరవాసుల అని తెలుసుకుని అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉన్న పాత సివిలైజేషన్ ను మనకు పరిచయం చేయడమే సిచిన్ యొక్క ఏకైక లక్ష్యం. మానవ మేధస్సుకు అంతుచిక్కని రకరకాల కట్టడాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాటిని కట్టడంలో గ్రహాంతరవాసులు మనకు సహాయం చేశారని లేదా వాటిని నిర్మాణాన్ని మనకు చెప్పారు అని ఆయన థీరీస్ చెప్తున్నాయి. అతని దృష్టిలో దేవుళ్ళు అందరూ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తెలిసిన ఏలియన్స్ బీయింగ్స్ మాత్రమే. వారు ఇచ్చిన నాలెడ్జ్ తోనే హ్యూమన్స్ ఇప్పుడు ఇలా ఉన్నారు అని అతను గట్టిగా నమ్ముతున్నాడు. అనునాకితో ముడిపడి ఉన్న మరో సిద్ధాంతం నిబురు ప్రళయం. ఇదేం చెప్తుందంటే నిబురు అనే గ్రహం చివరకు మన సోలార్ సిస్టమ్ కు తిరిగి వచ్చి ప్రపంచ విపత్తుకు కారణమవుతుంది. ఈ సిద్ధాంతం 2012లో మయన్ క్యాలెండర్ అంచనా వేసినటువంటి ప్రపంచ ముగింపుతో కనెక్ట్ అయింది. అప్పుడు చాలా మంది ఇది కరెక్ట్ అని నమ్మారు. అయితే ఇలా జరగడానికి ఎటువంటి ఆధారాలు సైంటిఫిక్ గా లేవు. కానీ సిచిన్ అనుచరులు ఇంకా నిబురు సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసే మరికొంతమంది నిబురు ప్లానెట్ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అది వినాశకరమైన ప్రకృతి వైపరీత్యాలను సృష్టిస్తుందని, మరికొంతమంది అయితే అనునాకి భూమిపైకి తిరిగి వస్తారని, అప్పుడు భూమిపై న్యూ ఎరా లేదా గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగవచ్చని చెప్తున్నారు. అయితే కొంతమంది సైంటిస్టులు ఇవి కేవలం కల్పితాలు మాత్రమే అని, కొంతమంది కావాలని ఇలా భయపెట్టడానికి తమ థియరీస్ ని ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఆస్ట్రోనాట్స్ నిబురు లాంటి ప్లానెట్ ను ఇప్పటి వరకు కనుగొనలేదు. సిచిన్ ఆలోచనలకు పెద్ద ఫాలోయింగ్ ఉన్నప్పటికీ అతని థియరీస్ ని చాలా మంది ఆర్కియాలజిస్టులు అలాగే సైంటిస్టులు వ్యతిరేకిస్తున్నారు. అయితే సిచిన్ ఏన్షియంట్ స్క్రిప్ట్స్ ని చాలా వరకు అనువాదించాడు. ఇవి చాలా వివాదాస్పదమయ్యాయి కూడా. అనునాకి హ్యూమన్ డిఎన్ఏను మ్యానిపులేట్ చేశాయనే విషయాన్ని తీవ్రంగా చాలా మంది ఖండించారు. కానీ చాలా మంది సైంటిస్టులు దీన్ని సూడో సైన్స్ గా కొట్టుపడేశారు. ఈ అనునాకి ప్రస్తావనలు చాలా రచనలలో ఇంకా ఆర్ట్స్ లో కనిపిస్తాయి. అయితే వారి చిత్రాలు ఆ ప్రాంతాన్ని బట్టి లేదా అక్కడ వారి రచనలో బట్టి మారుతూ ఉంటాయి. ఎర్లీ సుమేరియన్స్ ఆర్ట్స్ ఇంకా అక్కాడియన్ ఆర్ట్స్ లో వారు సాధారణ మనుషుల్లాగా కనిపిస్తూ రకరకాల వింతైన దుస్తులు ధరించినట్టు, తలపై కిరీటాలు ధరించినట్లుగా చిత్రీకరించబడ్డారు. ఈ చిత్రాలు మనుషులతో వారికి ఉండే సంబంధాన్ని పోర్ట్రేట్ చేస్తున్నాయి. అయితే ధరించిన రకరకాల దుస్తులు ఇంకా కిరీటాలు వారు మానవ జాతిని రూల్ చేస్తున్నట్లు మనకు తెలుపుతున్నాయి. అయితే కొన్ని చోట్ల రాజులు తీర్పు ఇచ్చేటప్పుడు అనునాకి వాళ్ళకు బ్లెస్సింగ్స్ అందజేస్తున్నట్లుగాను, మరికొన్ని చోట్ల రిచువల్స్ పర్ఫార్మెన్స్ చేసే దగ్గర అనునాకి అక్కడికి వచ్చినట్లుగాను, విందులో పాల్గొన్నట్లుగాను కొంతమంది చిత్రీకరించారు. ఇంకా కొన్ని ఏవో సాక్రెడ్ ఆబ్జెక్ట్స్ ని తమ చేతిలో పట్టుకున్నట్లుగా కొన్ని ఆర్ట్స్ లో కనిపిస్తాయి. ఆ ఆబ్జెక్ట్స్ పవర్స్ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ని సింబలైజ్ చేస్తాయి అని చిత్రకారులు తెలుపుతున్నారు. నేటి తరంలో కూడా ఎన్నో పుస్తకాలు, సినిమాలు ఈ కాన్సెప్ట్ పై వచ్చాయి. ఎంతో మంది క్యూరియాసిటీని అనునాకి క్యాప్చర్ చేసింది. అసలు అనునాకి యొక్క ఆరిజిన్స్ ఏవో కనుక్కునేందుకు ఎంతో మంది ఎన్నో రీసెర్చ్లు చేశారు. ఇప్పటికీ అనునాకి అనే కాన్సెప్ట్ నిజమనే భావిస్తారు కొందరు. కానీ అనునాకి ఆరిజిన్స్ అనేవి ఒక క్వశ్చన్ గానే ఉంది. అనునాకి మెసొపొటేమియా మత విశ్వాసాలలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ ఎన్నో పురాతన సంస్కృతులపై దీని ఇన్ఫ్లుయెన్స్ చాలా గట్టిగా ఉంది. సుమేరియన్ అనే మతం అనునాకి అనే ఆలోచనను సృష్టించింది. అంతేకాదు ఎన్నో నాగరికతలకు మూలంగా మారింది అనునాకి. సుమేరియన్స్ తర్వాత అక్కాడియన్స్, బాబిలోనియన్స్ ఇంకా ఆసిరియన్స్ కూడా అనునాకి ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చేసాయి. చుట్టుపక్కల సివిలైజేషన్స్ లోకి కూడా ఈ దేవుళ్ళ కథలు చేరిపోయాయి. దానికి తగ్గట్టుగా మానవుల యొక్క జీవనశైలి రకరకాలుగా మారింది. మరొక మైండ్ బ్లోయింగ్ థింగ్ ఏంటంటే అనునాకి ఇన్ఫ్లుయెన్స్ అబ్రహామిక్ రిలీజియన్స్ లైక్ జూడిజం, క్రిస్టియానిటీ ఇంకా ఇస్లాం పై కూడా ఉంది. అనునాకి సిద్ధాంతాలకు అనుగుణంగా వారి రిలీజియస్ టెక్స్ట్ కూడా ఉన్నాయి. అయితే అనునాకి హిందూయిజంతో కూడా ముడిపడి ఉంది అని చాలా మంది నమ్ముతారు. దీనిపై లెక్కలేనన్ని థీరీస్ బయటకు వచ్చాయి. యాంటీ హిందూస్ కొన్ని చెప్తే పరమ వైష్ణవులు మరికొన్ని చెప్తారు. అలాగే శైవులు కూడా కొన్ని థీరీస్ ని ప్రతిపాదించారు. ఎన్ని థీరీస్ వచ్చినప్పటికీ మెయిన్ థీమ్ ఏంటి అంటే ఓ అల్టిమేట్ శక్తి మనమందరినీ పరిపాలిస్తుంది. ఆ శక్తిలో భాగమే త్రిమూర్తులు సహా ఇతర దేవతలు, గంధర్వులు అందరూ ఒక భాగం. వరుణ దేవుడు వర్షాన్ని కురిపించినట్లుగా, సూర్య భగవానుడు ఎండను మనపై ప్రసరింపచేస్తున్నట్లుగా, ఇంకా పంచభూతాలు భూమిపై మనం ఫీల్ అవుతున్న నేచర్ ను రిప్రజెంట్ చేస్తాయని హిందూయిజం నమ్ముతుంది. ఈ థీరీస్ కూడా కొన్ని అనునాకికి దగ్గరగా ఉంటాయి. కానీ అనునాకి అనేది ఎప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనునాకిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు చెప్పండి.
అలాగే ఇలాంటి కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.